హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ సోనీ టీవీ ప్రాబ్లం చూడండి. ఇది సోనీ బ్రావియో S3 దానంతట అదే అప్డేట్ అయిపోయింది. ఈ అప్డేట్ అయ్యి అదే మాట్లాడటం స్టార్ట్ అయింది. అయితే ఇంతకుముందు అలా లేదు. ఇప్పుడు అది ఎలా బంద్ చేయాలో నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ ఫస్ట్గా మనకు చూడండి రిమోట్ చూపిస్తాను. ఇది రిమోట్. దీంట్లో ఆప్షన్లోకి వెళ్తే సెట్టింగ్ ఉంటుంది కదా. సెట్టింగ్ అంటే ఈ సెట్టింగ్ కాదు, ఇక్కడ చూడండి. చూడండి ఇప్పుడు చూపిస్తాను. బ్యాక్ చేసుకున్న తర్వాత ఇక్కడ రిమోట్లో సెట్టింగ్ ఆప్షన్ ఉంటుంది కదా, సెట్టింగ్ ఓపెన్ చేయాలి. కింద సెట్టింగ్స్ బ్రావియో నోటిఫికేషన్ పిక్చర్ సెట్టింగ్ ఇలా ఉంటుంది కదా. ఇక్కడ మనకు సెట్టింగ్ ఉంది కదా, సెట్టింగ్ ఆప్షన్ ఓపెన్ చేసుకోవాలి. ఓకే చేసిన తర్వాత కిందికి రావాలి. ఇక్కడ మనకి యాక్సెస్ చూపిస్తుంది కదా, అలా కిందికి రావాలి. సిస్టమ్ కనిపిస్తుంది కదా, సిస్టమ్ అనేది ఓకే చేయాలి. ఇక్కడ మనకు సిస్టమ్ పైన ఓకే చేస్తే ఇక్కడ మనకు యాక్సెస్ వస్తుంది కదా, దాని తర్వాత కిందికి రావాలి. కనిపిస్తుంది కదా, సిస్టమ్ సౌండ్ ఉంది కదా. ఇక్కడ దీని ఓకే చూడండి. ఇక్కడ వచ్చిన తర్వాత ఇది సిస్టంలో ఓపెన్ చేసిన తర్వాత యాక్సెసిబిలిటీ ఓకే చేయాలి. తర్వాత ఇక్కడ కింద క్యాప్షన్, ఆడియో, హై టెక్స్ట్, టెక్స్ట్ విషన్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇక్కడ చూడండి స్విచ్ వీటిలో ఇక్కడ టాక్ బుక్ ఉంది కదా, ఈ టాక్ బ్యాక్ అనేది ఓకే చేయాలి. ఓకే చేసిన తర్వాత ఈనబుల్ ఉంది కదా, ఇది ఆఫ్ చేయాలి. ఓకే ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ చేయాలి మెల్లమే. ఇప్పుడు మనకు సౌండ్ అనేది వెళ్ళిపోయింది చూడండి. ఫస్ట్ ఎలా ఉందో అలానే వచ్చేసింది. ఇది చాలా ఈజీ ఆప్షన్. ఇంతకుముందు ఫుల్గా సౌండ్ వచ్చేది కదా, అప్డేట్ అయిన తర్వాత ఇలా వస్తుంది, అందుకే ఇలా వచ్చేసింది. ఇప్పుడు దాన్ని క్లియర్ అయిపోయింది కదా. థ్యాంక్ యూ వీడియో చూసిన వాళ్ళకి.